పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాలకు క్యూ కట్టాలని కోరుకునే ప్రేక్షకుల లిస్టు చాలా పెద్దది. అయితే పవన్ నుంచి ఏడాదికో సినిమా రావడమే గగనం. ఇక 2019 తర్వాత ఏడాదికి ఆ ఒక్క సినిమా కూడా వస్తుందో లేదో అన్నది కూడా అనుమానమే. 2019 లోపు వీలైనన్ని సినిమాలు చేయాలని పవన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాటమరాయుడుతో పాటుగా త్రివిక్రమ్ దాసరి బ్యానర్ లోని సినిమాలను లైన్ లో పెట్టాడు. మరోవైపు హీరోగా పవన్ సినిమాలు రావడం ఆగిపోయినా ఆయన బ్రాండ్ తో సినిమాలు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ఉండబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల త్రివిక్రమ్ పవన్ లు కలిసి నితిన్ ని హీరోగా లై సినిమాని ప్రారంభించారు. ఇకపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాలు నిర్మించే ఛాన్స్ ఉంది. అయితే రామ్ చరణ్ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ బ్యానర్ లో మెగా యంగ్ హీరో సాయిధరం తేజు సినిమా ఉండనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవలే విన్నర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు తేజు. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రం చేస్తున్నాడు. జవాన్ తర్వాత చేయబోయే సినిమా పవన్ బ్యానర్ లో పవర్ బ్రాండ్ తో తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు. వెనకాల మెగాస్టార్, పవర్ స్టార్ లాంటి వారి అండ ఉన్నా హీరో సాయిధరం తేజకి కష్టాలు తప్పడం లేదు. మొదటి నుంచి అతను విపరీతమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరి వెండితెర మీద మెగా మేనలుడిని చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అతని డాన్స్ దగ్గర నుంచి మేనరిజంల వరకు మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు కనబడడంతో సాయికి మంచి మార్కులే పడ్డాయి. పిల్లా నువ్వు లేని జీవితం సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. మరి పవన్ అండతో ముందు మరిన్ని హిట్స్ సాధిస్తాడని ఆశిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.